ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తల్లోని మెయిన్ వార్తలు చూద్దాం. ఏ పేపర్లో ఏం వార్త రాశారో ఉన్నది ఉన్నట్టు నేను చెప్తాను. కల్పితాలు ఉండవు. 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్లో ఏం రాశారు ముందుగా చూద్దాం. ప్రధానమంత్రి మోడీ గారు ఉగ్రవాదుల మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాము, ఎవరిని వదిలిపెట్టము, వాళ్ళను అంతమిస్తా అంతవరకు నిద్రపోమంటున్న ప్రధానమంత్రి మోడీ. అఖిలపక్ష సమావేశం అనంతరం బయటకు వస్తున్న కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా ఉగ్ర క్యాంపులు నాశనం చేయాల్సిందే. చూడండి, ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాము, అంతకలను వారికి మద్దతిస్తున్న వారిని కలలో కూడా ఊహించినట్లు శిక్షిస్తాము. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడికి శత్రువుల దుస్సాహనము. ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్లక్ష్యం చేసే సమయం ఆసన్నమైంది. ప్రధాని మోడీ అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదులు అంతు చూస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఆ అంతకులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా ఎదిగి పట్టుకొని శిక్షిస్తామన్నారు. ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గురువారం బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. చూడండి, రాష్ట్రపతి ముర్ముతో అమిత్ షా, జైశంకర్ భేటీ. నేడు కాశ్మీర్కు ఆర్మీ చీఫ్, రేపు రాహుల్ గాంధీ. భారత్ పాక్ పోటాపోటీగా క్షిపణి పరీక్షలు. MRSAMను పరీక్షించిన భారత నౌకాదళం. అరేబియా జలాలలో INS విక్రాంత్ మోహరింపు. 1-2 రోజుల్లో పరీక్షలకు పాక్ మిలిటరీ నోటం. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ సిమ్లా ఒప్పందం నిలిపివేత. భారత తీసుకున్న కఠిన నిర్ణయాలపై పాకిస్తాన్ ప్రతిచర్యలు. పాక్ ప్రధాని నేతృత్వంలో జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు. మన విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం, వాక్ బోర్డర్ మూసివేత, వాణిజ్యం బంద్, విజాలు రద్దు, సింధు జలాల ఒప్పందం కింద తమకు రావాల్సిన నీటిని మళ్లించే యత్నాన్ని యుద్ధచర్యంగా భావిస్తామని హెచ్చరిక. చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. పాక్ నిర్ణయం ప్రభావం. విమానాల దారి మళ్లింపు, ప్రయాణికులపై మరింత భారము. పాకిస్తాన్కు యుద్ధ భయము, సరిహద్దులకు సైన్యము. సిమ్లా ఒప్పందము, సరిహద్దు, కాశ్మీర్ అంశాలు సంక్లిష్టము. చూడండి, పాకిస్తాను దుష్ట చర్యలకు పాల్పడుతుంది. పాకిస్తాన్ చేసే పనులకు వాళ్ళకంగా సపోర్ట్ చేస్తుంది. ఇది తప్పు అని చెప్పి వాళ్ళను కూడా మేము వాళ్ళని పట్టుకుంటాము, వాళ్ళని శిక్షిస్తామని పాకిస్తాన్ చెప్పట్లేదు. భారత్ మీద కఠిన నిర్ణయాలు తీసుకుంటామని పాకిస్తాన్ అంటుంది. ఇట్లాంటి పాకిస్తాను ఉగ్రవాదులను పెంచి పోషించుకుంటూ మళ్ళీ ఇండియా మీదకి నిందులేస్తుంది. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఎట్టి పరిస్థితుల్లో వదిలేటిగా లేడు. ఉగ్రవాదులను తొక్కేసేంత వరకు, అణిచివేసేంత వరకు ప్రధానమంత్రి గారు ఉక్కు మనిషి. ప్రధానమంత్రి గారు కాబట్టి ఎట్లయినా సరే వాళ్ళను వదిలేటిగా లేడు మన ప్రధానమంత్రి గారు. కేంద్రం ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తాం. జాతీయ భద్రతా అంశాల్లో రాజకీయాలు లేవు. ఉగ్రవాదంపై కలిసికట్టుగా పోరాడదాం. అఖిలపక్ష సమావేశం ప్రకటన. జాతీయ భద్రతపై కేంద్రానికి టీడీపీ మద్దతు. తిరుమలలో భద్రత కట్టుదిట్టం. 2.5 గంటలు పరిగెడుతూనే ఉన్నాం. చెట్లు చాటున దాక్కున్నాం. కిందికి ఎలా దిగామో తెలియదు. మా కండ్ల ముందరే చంద్రమౌళి మోకాలపై కూర్చోబెట్టి కాల్చేశారు. చూడండి పాపం. ఉగ్రవాద దాడిలో మరణించిన కావిలివాసి మధుసూదన్ రావు బతుకాశానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంకా చూస్తే ఏకవంతమైన సేవలకు AI వినియోగము, స్మార్ట్ పాలనకు 4Oలో అధిక ప్రాధాన్యము.
పాత పాలన పందాన్ని మార్చుకోవాలి. గతంలోని పద్ధతులకు నూతన సాంకేతికత జోడించాలి. ఈ దిశగా ప్రజాసేవకు సిద్ధం కావాలి. రాష్ట్రంలో త్వరలోనే భారీ డేటా లేక్ శాఖాధిపతులకు ఏఆర్ వర్క్షాప్ ప్రారంభంలో సీఎం చంద్రబాబు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు. ఇంకా ఇది ఇంకా చూస్తే పెద్దరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. మదనపల్లి పైల దహనం కేసులో సిఐడి దూకుడు. 9 నెలలుగా ముందస్తు బెయిల్పై ఉన్న మాధవరెడ్డి బెయిల్ రద్దు చేయించి మరీ అరెస్ట్ చేసిన సిఐడి రొంపుచెర్ల ఫామ్ హౌస్లో అదుపులోకి. చూడండి, తిరుపతి సిఐడి ఆఫీసుకు తరలింపు, త్వరలో పెద్ద తలకాయ వంతు. చూడండి, పెద్దరెడ్డి పాపాలు ఒక్కొక్కటి పండుతున్నాయి. అతను చేసిన దుర్మార్గ పనులకు భూములు, ఫైళ్ళు, మద్యం, ఇప్పుడు ఒక్కొక్కరే వాళ్ళ వంతు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని గురువారం సాయంత్రం సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపుచెర్ల మండల పరిధిలోని తన ఫామ్ హౌస్లో ఉండగా ఆయన అదుపులోకి తీసుకొని తిరుపతి సిఐడి కార్యాలయానికి తరలించారు. చూడండి, ఇంకా చూస్తే మాజీ మంత్రి రజని మరిది గోపి అరెస్ట్. తిరుమలలో భద్రత కట్టుదిట్టం. ఇంకా చూస్తే ఇంకా స్థానిక ప్రభుత్వాలు ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణము పవన్ అభివృద్ధి పనులకు సంబంధించి స్టాళ్లను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కోమిరెడ్డి పట్టాభిరామ్ తదితరులు. భూమి లేకుండా అభివృద్ధి ఎలా? రాష్ట్రంలో అన్ని పంచాయతీల ఆస్తులు, భవనాలు, అన్యాక్రాంతమైన భూములపై సమగ్ర ఆడిట్ జరగాలి. నేడు ఇటీవల రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరువారపల్లికి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో క్రీడా స్థలం ఏర్పాటుకు పంచాయతీ వద్ద భూమి లేదని చెప్పారు. నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత నా సొంత నిధులతో ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి అందించాము. అండమాన్లో టీడీపీకి మరో విజయము. శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిలర్ కైవాసము. చైర్మన్గా సహన్ అమిద్ ఎన్నిక. సీఎం చంద్రబాబు హర్షం. అండమాన్లో విజయపుర చైర్మన్గా ఎన్నికైన సాహుల్ అహ్మద్కు ధృవీకరణ పత్రం అందిస్తున్న అధికారులు. అండమాన్ నికోబార్ దీవుల్లో కూటమి ప్రభుత్వం మరో ఘన విజయం సొంతం చేసుకునింది. దక్షిణ అండమాన్లోని శ్రీ విజయపురం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్గా టీడీపీకి చెందిన ఎస్ సాహుల్ అమిద్ ఎన్నికయ్యారు. ఆయన టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. గురువారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 24 ఓట్లకు గాను 15 ఓట్లు సాధించి ప్రస్తుత చైర్పర్సన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదీప్ రాయ్ శర్మను ఓడించారు. మద్యం ఉత్పత్తిలో నాకేంటి? ఎక్సైజ్ శాఖలో అధికారి చేతివాటము. చూడండి, కంపెనీల నుంచి ముడుపులు డిమాండు. ఫిర్యాదు చేసే ఏజెంట్లో కంపెనీలు అనుమతులు ఆపుతున్నారని ఆవేదన. చూడండి, సత్యసాయిపై 100 రూపాయల నాణ్యము కేంద్రం గెజిటెడ్. ఇది నుండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్. ఇంకా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఏం రాశారు ఏమి అనేది చూస్తే తెలుస్తుంది. సాక్షి పేపర్లో యుద్ధ మేఘాలు, పాకిస్తాన్తో తీవ్ర స్థాయికి ఉద్రికతలు. చూడండి, అది ఖచ్చితంగా యుద్ధ ప్రకటనే. సింధు జలాల నిలిపివేతపై పాక్ సరిహద్దుల్లో భారీగా మోహరింపులు. భారత్కు గగనతలం మూసివేత. రాష్ట్రపతితో అమిత్ షా కీలక భేటీ. అతి త్వరలో నిర్ణాయక చర్యలు. ప్రధాని హెచ్చరికలు. సారాంశం ఇదే. ముస్కరలను ఎంటాడి మట్టిలో కలిపేస్తాం.
ఊపందుకోని రీతిలో ప్రతీకారము మోడీ, పాక్ నుంచి తక్షణం వచ్చేయండి, భారతీయులకు కేంద్రం అడ్వైజరీ, సరిహద్దుల్లో వైమానిక విన్యాసాలు. అది పాక్ గురించి. అది మోసాల కూటమిని ప్రజలు క్షమించరు, మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోకుంటే తోలు తీస్తామని హెచ్చరించే సత్తా వైఎస్ఆర్సీపీకే ఉంది. చంద్రబాబు సర్కార్కు మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరిక. ప్రజలు నిలదీస్తారనే భయంతో ప్రతిరోజు డైవర్షన్ రాజకీయాలే. ఒకరోజు లడ్డు, మరో రోజు బొట్టు, ఇంకో రోజు ఐఏఎస్ల అరెస్టులు. సాక్ కొడుతున్న కరెంటు బిల్లుల గురించి ప్రశ్నించే బాబు చేసిన లిక్కర్ స్కామ్ను ఇంకొకరి మీద రుద్దే అరెస్ట్ చేస్తారు. ఇవాళ గ్రామాల్లో ప్రజలు ఇళ్లకు వెళ్ళి పలకరించే ధైర్యం చంద్రబాబు పార్టీకి చెందిన ఏ కార్యకర్తకు లేదు. ఏడాదిలో కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వకపోగా ఉన్ని వాటిలో 4 లక్షల పెన్షన్లు ఊడగొట్టారు. ఇది వైఎస్ జగన్ యొక్క చంద్రబాబు నాయుడు మీద చేస్తున్న ఆరోపణలు. తాకట్టులో ఖజానా, అప్పుల కోసం రాష్ట్ర ఖనిజ సంపద తాకట్టు. అది బుగ్గన రాజేందర్ రెడ్డి గారు అంటున్నాడు, మొత్తం తాకట్లో ఖజానా పెడుతున్నారు అని. అమరావతి బ్రాండింగ్ కన్సల్టెన్సీ కోసం కసరత్తు. ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్త బ్రాండింగ్ కోసం 17 మంది నిపుణులతో కూడిన కన్సల్టెన్సీ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి బిడ్లను సిఆర్డీఏ ఆహ్వానించింది. ఐఐటిలో సీట్లు పెరుగుతున్నాయి. ఇదేనండి ఆంధ్రప్రదేశ్ సాక్షి. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు తెలంగాణలో పాకిస్తాన్పై ముప్పేట దాడి, వీసా సేవలు రద్దు చేసిన భారత్, దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు, అటారీ వాగ్ సరిహద్దుల్లో తెరుచుకోని గేట్లు, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని అఖిలపక్ష సాహిత్యాలకు కేంద్రం హామీ, భారత్పై అక్కస్ ఎలగెక్కిన పాకిస్తాన్, సిమ్లా ఒప్పందం నిలిపివేత, తమ గగనతలంపై భారత విమానాల రాకపోకలు నిషేధం. అది పాకిస్తాన్ కూడా భారత్ మీద చేసిన తప్పులు చేసి మళ్ళీ మన ఇండియా మీద లేనిపోని నిందులు మోస్తాను. విమానాలు తన భూభాగంలో రాకూడదని పాకిస్తాన్ చెప్తుంది. దానివల్ల కొంచెం టికెట్లు లాంగ్ అయ్యేట్టుగా పరిస్థితి వస్తుంది. మేడిగడ్డ 7వ బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే. 3 బ్యారేజీల డిజైన్లు పునఃపరిశీలన అవసరము. డిజైన్లు, నిర్మాణము, నాణ్యత నిర్వహణలో లోపాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ తుది నివేదిక. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయని, డిజైన్, నిర్మాణం, నాణ్యత నిర్వహణ ఇలా ప్రతి అంశంలో వైఫల్యాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని, 3 బ్యారేజీల పునరుద్ధరణకు సంబంధించి డిజైన్లు, ప్రామాణికల విషయంలో సమగ్ర పునఃపరిశీలన చేయాలని నేషనల్ డ్యామ్ స్టేప్ అథారిటీ తుది నివేదిక స్పష్టం చేసింది. చూడండి, ప్రపంచ దేశాలకు రోల్ మోడల్గా తెలంగాణ. శాంతి, అహింస, న్యాయ పెట్టుబడుల లక్ష్యంగా భారత్ సమ్మిట్. బట్టి ఉత్తమ్, గుర్దీప్ సింగ్ ఎల్లడి. నేడు రేపు హెచ్ఐసిపి నోవోటల్లో సమ్మేళనము. తెలంగాణ గుండె ధైర్యము. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారు. ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే భావిస్తున్నారు. 500 రోజులు గడిచిన హామీల అమలుపై ఏం మాట్లాడొద్దా? భవిష్యత్తు సంకీర్ణ ప్రభుత్వాలదే. ఫార్ములా ఈ, కాళేశ్వరం సహా విచారణలన్నీ కక్ష సాధింపు చర్యలే. ఈనాడుతో ముఖాముఖితో కేటీఆర్. సీతమ్మ సాగర్లకు సాంకేతిక అనుమతులు. ఢిల్లీలో జరిగిన జలసంఘ సమావేశంలో నిర్ణయం. ప్రాజెక్టులపై మాకున్న చిత్తశుద్ధిని నిదర్శనం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
హనుమకొండలో 14 మంది మావోయిస్టులు లొంగుబాటు. నేడు ఉరుములు మెరుపులతో వర్షాలు. తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం శనివారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బీసీల రాజకీయ జీవితంలో చెలగాటమాడితే నిరాహార దీక్షలు. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు. బీజేపీ మీద ఎంఐఎం గెలిచిందండి హైదరాబాద్ స్థానిక సంస్థ ఎలక్షన్లో. అది ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దామండి. పాక్పై ముప్పేట దాడి. అన్ని వీసా సేవలు రద్దు చేసిన భారత్. దౌత్యవేత్తకు సమన్లు, నోటీసు. నెక్స్ట్, మద్యం ముడుపులు జగన్కే. చాణక్యను అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచి తీసుకెళ్తున్న పోలీసులు. అంతిమ లబ్ధిదారు ఆయనే. ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు. తొలుత రాజకసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డి, బాలాజీ, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలకు. వారి నుంచి నేరుగా జగన్కు బదిలీ. మిథున్ రెడ్డికి చెందిన పిఎల్ఆర్ కంపెనీలోకి 5 కోట్లు జమ. దీని వెనుక కిట్ ప్రోకో అక్రమ లావాదేవీలు. సిట్ దర్యాప్తు వెలుగులోకి. రాజ్ అనుచరుడు చాణక్య రిమాండ్ రిపోర్ట్లో సంచలనము. చూడండి, మద్యం. వైకాపాయంలో జరిగిన 1000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డేనని సిట్ దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజకసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని సిట్ దర్యాప్తులో గుర్తించింది. చూడండి, మొత్తం నెలకు 50 నుంచి 60 కోట్ల మధ్య మద్యం దుకాణం మద్యము నుంచి జగన్కే చెందేదని చాణక్య, రాజ్ కసిరెడ్డి ప్రతినిధి చాణక్యను చెప్తున్నాడు. ఆయన ఏ నాయకుడు ఎదుర్కొని సంక్షేమాలు ఎదుర్కొన్నా ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పుస్తక రచయిత పొంగనూరు శరణిపై ప్రశంస జల్లు కురిపించిన సీఎం. ధ్యేయం చెక్కు చెదరకూడదు. చంద్రబాబు ధీరోదత్తుడు. హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారు చిరంజీవి. పివి సునీల్ కుమార్పై 6 అభియోగాలు నమోదు. జగన్ హయాంలో అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు 30 రోజులుగా సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశము. అది సీనియర్ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్పై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా తరచూ దుబాయ్ సహా ఇతర దేశాలు పలు ప్రాంతాల్లో పర్యటించారని, కొన్ని సందర్భాల్లో ఒకే దేశానికి వెళ్లేందుకు అనుమతి పొంది మరో దేశంలో పర్యటించారంటూ ఆయనపై 6 అభియోగాలు నమోదు చేసింది. అది చూడండి, సునీల్ కుమార్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్. మదనపల్లి దసరా దహనం కేసులో నిందితుడు. ఘటనలో ప్రధాన కుట్రదారిగా అభియోగాలు. చూడండి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి అరెస్ట్ అంట. ఇది మదనపల్లి పైలు దహనం కేసులో ప్రధాన నిందితుడు ఈయన మాధవరెడ్డి. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో దసరాల దహనం కేసులో వంకరెడ్డి మాధవరెడ్డిని గురువారం సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. ఘటనలో ప్రధాన కుట్రదారులుగా ఆయనపై సిఐడి అభియోగాలు మోసింది. మాధవరెడ్డి నెల రోజులుగా పరారులో ఉన్నారు. పట్టుకునేందుకు మదనపల్లిలో ఆయన
నివాసం వద్ద సిఐడి అధికారులు నిఘా పెట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి చిత్తూరు జిల్లా రుంపుచెర్ల మండలం పెద్దగుట్టిగల్లు వద్ద తన ఫామ్ హౌస్లో ఉన్నారనే సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. అక్కడే కళ్యాణ మండపం నిర్మించి అద్దెకిస్తున్నారు. కళ్యాణ మండపం అద్దెకు కావాలంటే సిఐడి డిఎస్సి కొండయ్య నాయుడు బృందం ఆరా తీస్తూ మాధవరెడ్డిని వలపన్ని పట్టుకున్నారు. ఈ సమయంలో మాధవరెడ్డి తన సెల్ ఫోన్ను నీటిలో పడేసే ప్రయత్నం చేయగా చాకచక్యంగా డిఎస్సి పట్టుకొని తిరుపతి తరలించారు. అతని నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అది ఈయన మాధవరెడ్డి. ఇప్పుడు చూడండి, మాధవరెడ్డి సునీల్ కుమార్ మద్యం ఇదేనండి 3 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.